ఆధ్యాత్మిక జీవితములో దైవారాధన విషయములో అత్యంత ప్రాచీనమైనటువంటి ఆరాధన, సనాతనమైన ఆరాధన, పురాతనమైన ఆరాధన ఏమిటండి అని అంటే శివారాధన అన్నది సత్యం. అంటే అనాదిగా ఎవరిని 99% ఆరాధించేవారు అని అంటే శివుడిని ఆరాధించేవారు. కృత, త్రేత, ద్వాపర ఈ 3 యుగాల్లో కూడా నిరంతర పరమశివ ఆరాధన జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కలియుగం మొదలవుతుందో ఇదిగో రకరకాల ఆరాధనలు మొదలవుతాయి. ఎందుకు మొదలవుతాయి అని అంటే కలి మాయా లీల. అంటే కలి పురుషుడు శివుడిని డైరెక్ట్గా ఆరాధించనీయుడు, దేవాది దేవుడిని ఆరాధించనీయుడు, రకరకాలుగా భ్రమింపజేస్తాడు. అందువలన అనేక మతాలు, అనేక దేవతా ఆరాధనలు ఎప్పుడు ఆవిర్భవించాయి? కేవలము ఈ కలియుగంలోనే ఆవిర్భవించాయి. మీరు కృతయుగాన్ని తీసుకుంటే, త్రేతాయుగాన్ని తీసుకుంటే, ద్వాపర యుగాన్ని తీసుకుంటే నో సెకండ్ ఆరాధన, ఓన్లీ శివారాధన. దీనికి మనకు ఎన్నో సాక్ష్యాలు లభిస్తాయి చరిత్రలో. కలియుగం ప్రారంభమైన తర్వాత విభిన్న ఆరాధనలు మొదలైనాయి.